బుల్లి తెర 0. రా నువ్వు రాయే బయటికి. నేను ఎంటర్ అయ్యే టైం వచ్చింది. అనుష్క, అనుష్క రా. ఆగండి. అనుష్క, అనుష్కనా? నీ పేరు అనుష్కనా? హైటుకు తగ్గ పేరు. అనుష్క, ఏమైంది? వీడు నన్ను లవ్ చేయమంటున్నాడు. తారు డబ్బాలా ఉన్నావు, నిన్ను మా అనుష్క లవ్ చేయాలేంట్రా? ఏ నాకు లవ్ పుట్టదా? నేను చేయకూడదా? అదంతా నాకు తెలీదు. అది నాకు నచ్చింది. అది నన్ను లవ్ చేయాల్సిందే. లవ్ చేయాల్సిందే అంతే. నువ్వు లవ్ చేయి. ఏంట్రా లవ్ చేసేది? ఏంట్రా లవ్ చేసేది? నా షాప్ లో కటింగ్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా 3 నెలలైంది. ఇప్పటికి చిక్కెవరా నా చేతికి? డబ్బులు ఇవ్వరా? డబ్బులు ఇవ్వు. డబ్బులు ఇవ్వరా? డబ్బులు క్రాంతి. పూజ, నువ్వేంటి ఇక్కడ? తను నా ఫ్రెండ్ అనుష్క. తన కోసమే వచ్చాను. హాయ్. అవునా? నా షాప్ లో కటింగ్ చేయించుకొని 3 నెలలైంది. ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. నేను వీడి కోసం వచ్చా. నువ్వు అనుష్క సంగతి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటా. సరే క్రాంతి, పద. పూజ, అనుష్క, పూజ, ఆ రౌడీ బార నుంచి మా అనుష్కని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. పదాను. ఒక్క నిమిషం పూజ. ఏంటండి మీరు అనేది? నేను అమ్మాయినే. 16 నాల తెలుగు ఆడపడుచుని. అవునా? నీ జడ చాలా బాగుందమ్మాయి. ఏంటండి జడలు ఆగుతున్నారు? అంటే ఒరిజినలా కాదా చూద్దామని. అంటే జడ చాలా పొడుగ్గా ఉంది కదా, సౌరం ఏమైనా పెట్టుకుందా లేక ఒరిజినల్ జడ అని మాకు డౌట్. అయ్యో, అన్ని ఒరిజినల్స్ అండి. ఈ అమ్మాయి హైట్ చూస్తుంటే మన కళ్యాణ్ లాగే ఉంది కదక్కా. ఒక్క హైట్ ఏంటండి? ఆ చీర తీసేసి ప్యాంటు చొక్క వేస్తే మీ కళ్యాణ్ బాబు లాగే ఉంటాడు. నేను బాగా టైర్డ్ అయిపోయాను, నిద్ర వస్తుంది. పూజ, వెళ్దామా? వెళ్దాం.
అవునే, కళ్యాణ్ ఎక్కడ? వచ్చే దారిలో ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో సినిమాకి వెళ్ళారండి. ఏంటి ఒంటరిగా సినిమాకి వెళ్ళాడా? ఎందుకు అత్తయ్య అంత కంగారు పడుతున్నావు? బాబు ఏమైనా చిన్నపిల్లడా? సినిమా అయిపోగానే వచ్చేస్తాడులే. అమ్మయ్యా, ఈ 50,000తో కలిపి మొత్తం 5 లక్షలున్నాయి. అక్క పెళ్లికి కావాల్సిన డబ్బులు మొత్తం అరేంజ్ అయిపోయినట్టే అమ్మా. ఆ, ఏంటమ్మా అలా ఉన్నావు? ఇంకెలా ఉంటానే? మీ అక్క జీవితం నాశనం చేయాలనుకుని ఈ పని చేసిన ఆ యదవల్ని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి నిజం చెప్పిస్తే గాని ఈ పెళ్లి జరగదే. అది నేను చూసుకుంటానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. రామా, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదే. నాకు ఆకలేస్తుందమ్మా. రా లోపల ఎవరు? రా. ఏమండి, బయటికి రండి. ఆ, ఏంటి బాబు మళ్ళీ ఇలా వచ్చావు? మీ క్రాంతి చేసిన మోసం తెలిసి ఇకపై అలాంటి మోసాలు చెల్లవని చెప్పడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? అంత అమాయకురాలాగా మాట్లాడ క్రాంతి. ఆ రోజు మీ షాప్ ని క్లోజ్ చేస్తుంటే లాయర్ పూజని తీసుకొచ్చి మా నాన్న షాప్ ని మీకు అమ్మేసినట్టు, మాకెవ్వరికి వాటాలు లేనట్టు డాక్యుమెంట్స్ సృష్టించావుగా. ఆ రోజు అన్ని చూసావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఆ డాక్యుమెంట్స్ మీద ఉన్నది మా నాన్న సంతకం కాదని తేలింది. కాదని నువ్వు చెప్తే మేము నమ్మాలా? మీరు నమ్మక్కర్లేదు, కోర్టు నమ్మింది. మా ఇంట్లో మా నాన్నగారి సంతకం ఉన్న కొన్ని పాత డాక్యుమెంట్స్ దొరికాయి. వాటిని మీరిచ్చిన డాక్యుమెంట్స్ పైన ఉన్న సంతకానికి మ్యాచ్ చేస్తే అసలు ఏం సంబంధం లేదని రిపోర్ట్స్ వచ్చాయి. ఇదంతా ఆ కర్పూరం గారి దయ వల్ల జరిగింది. ఆవిడ గనుక గట్టిగా పూనుకోకపోతే మా ప్రాపర్టీని మేము వదులుకోవాల్సి వచ్చేది. ఆ రోజు నన్ను అమాయకుని చేసి మాయ చేసి షాప్ తీసుకున్నారు. ఇకపై మీ ఆటలు సాగవు. మాకు గడవాలి అంటే ఈ షాప్ ఉండాలి పూజ. అందుకే తప్పక ఆ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నువ్వేం బాధపడకు క్రాంతి. ఆ కర్పూరానికి సరైన బుద్ధి చెప్పే ప్లాన్ నా దగ్గరుంది. ఏంటిది? రేపు వినాయక చవితి కదా, మన ఏరియాలో వినాయక విగ్రహం ప్రతిష్ఠించి ఎలా ఉంది ఐడియా? అంటే బంటి గారితో కూడా చీర కట్టిస్తారా? చీర కట్టించడం ఏంటి? అబ్బే ఏం లేదు. ఆ కర్పూరం మన ట్రాప్ లో పడుతుంది. పడిందా, నువ్వు కట్టిన 5 లక్షలు, కట్టాల్సిన 5 లక్షలు తిరిగి మన దగ్గరకు వస్తాయి. అవునక్క, పూజకి చెప్పిన ప్లాన్ బాగుంది.
ఏమండి మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టుగా ఉందండి. నన్ను చూడటం ఏంటి? లేదండి, సేమ్ హైట్, సేమ్ పర్సనాలిటీ, ఆ ముఖంలో గట్టు తప్ప అసలు గ్లామరే తగ్గలేదండి. అలాగే ఉన్నారు. గ్లామర్ లేదు, ఏమీ లేదు. పూజ, మనం ఆ పనిలో ఉందాం పద. వస్తాం క్రాంతి. ఎక్కడో తేడా గుర్తుందే. రెడీనా రాజా? రెడీ. అయితే మేరే పీछे ఆజా. కాపాడండి, 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 కాపాడండి. అయ్యో, నన్ను కాపాడండి, కాపాడండి. వాడు నా ఎంట పడుతున్నాడు రాజా. ఎక్కడికి పారిపోతావే? రాయే, రావే, రా. రే, ఎవడ్రా నువ్వు? ఊరికే నా అనుష్క వెంట పడుతున్నావు? బతకాలం లేదా? పెద్ద పోటుగాడు మరి. ఇది నీ అనుష్క కాదురా, నా లవ్వు. నేనేం నిన్ను లవ్ చేయలేదు. నేను ఇద్దరినే లవ్ చేస్తున్నాను. ఏంటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? పెద్దమ్మా విన్నావా? అనుష్క ఏమందా విన్నావా? ఏంటే వీడిని లవ్ చేస్తున్నావా? అసలేముంది వీడి దగ్గర? భలే అడిగారండి. నాకు తెలీదు. బయటేసినప్పటి నుంచి ఇలా పొట్టిగా ఉండేవాడే నాకు లవ్వర్ అవ్వాలని, నాకు మొగుడు కావాలని, నా పిల్లలకు డాడీ అవ్వాలని ఆశపడ్డాను. ఈ పొట్టివాడు ఇన్నాళ్లకు నాకు దొరికాడు. నాతో కూడా సేమ్ డైలాగ్ చెప్పావు కదే. రే విన్నావా? వీడితో కూడా అవే డైలాగులు చెప్పిందట. అదొద్దురా మనకి. నాకు కావాలి. అప్పుడు నేనేమైపోవాలి? ఏమన్నా అయిపో. ఇదిగో గిరి, ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నా పిల్లలు డాడీ అని పిలవాలంటే నిన్నే పిలవాలి, లేదంటే చస్తాను. వద్దు వద్దు, నువ్వు ఇలా డెసిషన్స్ తీసుకోవద్దు. నీ పిల్లలతో డాడీ అని నేనే పిలిపించుకుంటా, నేనే వాళ్ళకి డాడీని అవుతా. అప్పుడు నేనేమైపోతాను? అంకుల్ అవుతావరా వెధవ? అంకులా? ఏరా, వాడికి వాష్రూమ్ అవసరమని నువ్వెలా చెప్తున్నావురా? ఇది ఫోన్ చేసి మాట్లాడే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఏయ్, నువ్వు ఫోన్ చేవే. ఎందుకే అంత ఆలోచిస్తున్నావు? ఫోన్ చెయ్యి. ఈ నెంబరేనా? అక్క, వీడి జేబులో ఫోన్ రింగ్ అవుతుందేంటి? అంటే నాకెవరో ఫోన్ చేస్తున్నారు. రే ఆగు, ఫోన్ ఇవ్వు. ఇవ్వు. మన అనుమానం కరెక్టే అక్క.
మొన్న ఫోన్లో మాట్లాడింది వీడే. ఏరా నిజం చెప్పు, మొన్న ఫోన్లో దాని లవర్లో మాట్లాడింది నువ్వే కదా? చెప్పరా, నువ్వేనా? అడిగేది నిన్నే, చెప్పరా. అతని ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. మీరేమో ఫోన్ చేయని ఫోర్స్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక బావా హెల్ప్ అడిగాను. ఆయన పూజ మేడంకి హెల్ప్ చేయాలని మీతో ఫోన్లో మాట్లాడారే కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదండి. ఓహో, ఈ నాటకం తమరకు కూడా తెలుసన్నమాట. అది సరేరా, మీరు మమ్మల్ని మోసం చేశారని తెలిసినా మిమ్మల్ని పెంచాం కాబట్టి ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నాం. నేను 4 రోజులు టైం ఇస్తున్నాను. పూజ, ఈ లోపల నీకు లవర్ ఉంటే వాడెవడు తన వివరాలు మొత్తం తెలియాలి. తనతో నేను మాట్లాడాలి. అలా జరగకపోతే నీకు లవరున్నా లేనట్టే లెక్క. మీరాడుతుంది నాటకమనే లెక్క. ఆ తర్వాత మీ ఇద్దరి పెళ్లిని ఆ దేవుడు కూడా ఆపలేడు. పంతులు గారు, 4 రోజుల్లో వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం ముహూర్తం నిర్ణయించి ఉంచండి. అలాగేనమ్మా. బావా ఇప్పుడు ఏం చేద్దాం? ఇక మనం ఈ నాటకాన్ని కంటిన్యూ చేయలేం పూజ. అంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? నువ్వు నోర్మీరా. వాడి సంగతి కాదు బావా, ముందు నన్నేం చేయమంటావో చెప్పు. ఏం లేదు, స్ట్రైట్ గా నా గదిలోకి వెళ్ళి నీకెటు తిథులు నక్షత్రాలు మంచి చెడు చూడటం తెలుసు కాబట్టి క్యాలెండర్ తీసి దాంట్లో ఒక మంచి ముహూర్తం సెలెక్ట్ చేసి నీకు నచ్చిన కుర్రాన్ని ఎవరినన్నా చూసి లవ్ చేయటం స్టార్ట్ చేయి. దీనికి ఇదొక్కటే దారి. ఓ బావా, నిన్ను నన్ను అడ్డంగా ఇరికించేసి ఇప్పుడు హ్యాండ్ ఇస్తావా? ఛీ! మీ కార్పొరేటర్ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ్రా కార్పొరేటర్? వచ్చేసాను కర్పూరం గారు. నమస్కారం అండి. నమస్తే. ఏంటి, ఏమైంది? ఏమవుతుంది? ఈ కాలనీ వాళ్ళు మా పెద్దమ్మ మాట లెక్క చేయట్లేదు. ఈసారి ఇక్కడ వినాయక విగ్రహం పెట్టి పండగ మా పెద్దమ్మ చేస్తుందంటే ఇక్కడ ఎవ్వరూ సహకరించట్లేదు. ఈ ఏరియాలో నువ్వు కార్పొరేటర్ గా గెలవడానికి కారణం నేను. ఆ విషయం గుర్తుంచుకొని వాళ్ళతో డిస్కస్ చేయి. ఏంటి కార్పొరేటర్ గారు ఇది? ఎప్పుడు మేమేగా ఇక్కడ విగ్రహాలు పెట్టి పూజలు జరిపిస్తాం. ప్రతి సంవత్సరం మీరే కదమ్మా జరిపిస్తారు. ఈ ఒక్క సంవత్సరం ఇవిని చేయనివ్వండి. నేను మాటిచ్చాను. మీరు మాటిస్తే వీరు వీళ్ళ ఏరియాలో వినాయక చవితి జరుపుకోకూడదా? జరుపుకోకూడదని ఎవరన్నారమ్మా? అందరూ కలిసి జరుపుకోండి. విగ్రహం ఎవరు పెడితే ఏంటి? మా మీద మీ పెత్తనం ఏంటండి? క్రాంతి, జనం నువ్వు చెప్తే వింటారు. కర్పూరం కోసం కాకపోయినా ఈ ఏరియా కార్పొరేటర్ అన్న గౌరవంతో నా మాటకి కొంచెం విలువిచ్చి జనాల్ని ఆపమ్మా. ఒక నిమిషం ఆగండి.
విగ్రహం ఎవరు పెడితే ఏంటి, పండగ చేసుకోవటమే ముఖ్యమని మన కార్పొరేటర్ గారు అంటున్నారు కదా. ఆవిడ మాటకి కొంచెం విలువిద్దాం. కర్పూరానికి భయపడి మనం తగ్గాలా? మనమేం తగ్గట్లేదు బాబాయ్. మన ఏరియా కార్పొరేటర్ గారికి మనం విలువివ్వకపోతే ఇంకెవరిస్తారు? అదే తాడు కట్టి సెంటర్లో క్లాత్ కట్టి అటు ఇటు జనాలు లాగుతుంటారే, అది. ఎవరు పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు కదా ఆ ఆట. గెలిచిన వాళ్లే వినాయక చవితి ఉత్సవాలు జరిపిస్తారు. ఓ ఇదో పందెం. మా పెద్దమ్మ అయితే ఒంటి చేత్తో లాగి అవతల పడేస్తే, మా దగ్గర రౌడీలు ఉన్నారు చూసారుగా ఒక్కొక్కడు. తాడు లాగి పడేస్తుందో లేక లాగలేక ఆవిడే బోల్తా పడుతుందో చూద్దాం. మేం రెడీ. మేము కూడా రెడీ. మేం కూడా రెడీ. చూసుకుందాం, రండి. ఎవరు గెలుస్తారు చూసుకుందాం. అనుష్క, ఏంటి మేడం? బావా బాబుగారు, మీరిప్పుడు అనుష్క కాదు. అనుష్క అంటే నువ్వు పలుకుతున్నావు ఏంటి? అదే ఏదో అనుష్క అని పిలిచారు కదా, ఎక్కడా అని చూస్తున్నా. అది కాదు పెద్దమ్మా. లాగు పెద్దమ్మా. లాగండి, గట్టిగా లాగండి. గిరి లాగరా. పెద్దమ్మా లాగవే. అదో పెద్ద కథలే అమ్మా. రేపండి ఆ రౌడీ గడికి ఫోన్ చేయరా. ఎందుకు బాబు? ల్యాప్టాప్ ఏమైనా అడుగుతాను రా. సరే. హలో, ఎవరు? నేనండి, బంటిని. అయితే ఏంటి, ఎందుకు కాల్ చేసావు? మా బాబు గారు మీతో మాట్లాడతారంట. ఇదిగోండి. రౌడీ గారండి. ఏంటి? నా ల్యాప్టాప్ అండి. ఎందుకు ఇవ్వాలరా ల్యాప్టాప్? అసలు నీకెందుకు ఇవ్వాలి? ల్యాప్టాప్ కావాలంటావు, ఆ క్రాంతినేమో లవర్ అంటున్నావు. లవర్ అని నిరూపించుకోవడానికి ఇంతవరకు నేను చెప్పిన ఒక్క పనేనా చేసావా నువ్వు? ఇప్పటి వరకు చేయలేదండి, కానీ ఇప్పుడు ఏం చెప్పినా నేను చేసి నిరూపిస్తాను. మళ్ళీ మొదటికొచ్చినట్టున్నావు. సరే, ఒక పని చెయ్యి. ఇదిగో కౌగిలించుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు, ఇలాంటి రిస్కీ షాట్స్ కాకుండా వేరే ఏమైనా చెప్పండి. అవేం అవసరం లేదు, కానీ ఆ క్రాంతిని నీ చేతులతో ఎత్తుకొని తిప్పి ఆ వీడియో తీసి నాకు పంపు. నీ ల్యాప్టాప్ తెచ్చి నీ మొహాన కొడతా. అంతే కదా, 5 minutes లో వీడియో పంపిస్తా. నువ్వు ల్యాప్టాప్ తో రెడీగా ఉండు. ఏమైంది బాబు? క్రాంతిని ఎత్తుకొని తిప్పితే ల్యాప్టాప్ ఇస్తానంటున్నాడు. క్రాంతిని మీరెలా ఎత్తుకుంటారు బాబు? క్రాంతి ఏమైనా కొండలా ఉందేంట్రా? పిట్టలా ఉంటుంది. ఒంటి చేత్తో ఎత్తేస్తా. నువ్వైతే వీడియో తీ. సరే బంటి, మనం సక్సెస్. అవును బాబు గారు, అంతా వినాయకుడు దయ. వీడియో తీసావుగా, వాడికి పంపించమంటారా? అరే
ముందు నాకు చూపించరా. అరే ఏంట్రా ఇది? ఏమైంది బాబు? ఒకసారి చూసి చెప్పు. అది బాబు, సారీ బాబు, వేలడ్డొచ్చింది. వేలు కాదురా, నీ తలకాయ అడ్డొచ్చింది. బాబు వద్దు బాబు, బాబు 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 వద్దు బాబు, అబ్బో బాబు వద్దు బాబు. ఈ దెబ్బతో నా ల్యాప్టాప్ నాకు వచ్చేస్తుంది అనుకున్నా, మొత్తం నాశనం చేసావు. సారీ బాబు. రేయ్, ఇలా కాదు గాని వాడిని డైరెక్ట్ గా రమ్మను. దేనికి బాబు? వీడియో తీయమని అప్పగిస్తే నాశనం చేసావు కదా. ఏదో ఒక ఛాన్స్ దొరకపోతుందా? అప్పుడు టక్కున క్రాంతిని ఎత్తుకుంటాను. వాడు చూస్తాడు, నా ల్యాప్టాప్ నాకు ఇస్తాడు. సరే బాబు. అత్తగారిని నేనా నువ్వా? అంటే క్వశ్చన్లు వేస్తున్నావా నువ్వు? హక్కుల గురించి మాట్లాడుతున్నావా నువ్వు? అది కాదు క్రాంతి. లేదు చిన్నత్త, అత్తయ్య హక్కుల గురించి మాట్లాడుతోంది. క్రమశిక్షణ పూర్తిగా తప్పింది. ఐ కాంట్ బేర్ ఇట్. ఏమండి, అత్తయ్య దేవతతో సమానమంటారు. బట్ అత్తగారు క్రమశిక్షణ పూర్తిగా తప్పారు. ఆవిడ్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా నాలో ఉంది. కాబట్టి ఇది నాకు తప్పడం లేదు. నన్ను మన్నించండి. ఏ క్రాంతి, అది మనిషి అనుకున్నావా గొడ్డు అనుకున్నావా అలా కొడుతున్నావు? అంటే మీ అక్కని కొడుతున్నానని ఫీల్ అవుతున్నావా నువ్వు? నిన్ను కొట్టట్లేదని బాధపడుతున్నావా? మా ఏంటమ్మా, వెర్రిజనం నిలువు దోపిడీలు కూడా ఇచ్చేస్తున్నారు కదా. జనం ఏంటండి, చెప్తున్నా వినకుండా మా అమ్మ వాళ్ళు కూడా మొత్తం ఒంటి మీద ఉన్న నగలన్నీ హుండీలో వేసేశారు. కానీ కళ్ళు లేనోడికి కళ్ళు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు వచ్చాయి కదా క్రాంతి. అదంతా కర్పూరం ఆడిన నాటకం అని చెప్తున్నారు కదా అక్క, ఇంకా అదే మాట్లాడుతున్నావేంటి? బాబుగారు, ఇదంతా ఆ కర్పూరం ఆడిస్తున్న నాటకమని, ఆ కళ్ళు పోయినట్టు ఆ కాళ్ళు పోయినట్టు వచ్చిన వాళ్ళని 4 పీకి నిజం చెప్పిస్తే? అదంతా ఈజీగా అయ్యే పని కాదు బంటి.
మనం చెప్పినా ఇప్పుడు జనాలు మనల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఆ కర్పూరం ఆట కట్టించి జనాల్ని కాపాడేది ఎలాగే? బ్లేడు, అక్క, నువ్వు, బంటి, అమ్మ, అక్క, మీరు నలుగురు ఇక నుండి వెళ్ళండి. ఎందుకక్క? దేనికి మేడం? చెప్పింది చేయండి. అది కాదే. అమ్మా, వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. చూడమ్మ కూచి, కర్పూరం ఆడుతుంది నాటకమని, ఆ శక్తి గణపతి మహిమ అబద్ధమని, కళ్ళు పోయినట్టు కాళ్ళు పోయినట్టు వచ్చిన వాళ్ళు ఆ కర్పూరం సెటప్ చేసిన వాళ్ళని ఈ జనాల్ని నమ్మించాలంటే మనం ఆ గిరిగాన్ని పట్టుకోవాలి. ఆ నిజం బాడీ నోటితోనే బయటికి రావాలి. అవును, వాడితోనే చెప్పించాలి. అలా చెప్పించాలంటే నువ్వు లేడీ గెటప్ వేయాలి. మళ్ళీనా? అవును, నువ్వు లేడీ గెటప్ వేస్తేనే కదా ఆ గిరిగాడు ట్రాప్ లో పడేది. ఇదే కరెక్ట్ ఆలోచన బావా, కంటిన్యూ అయిపో. నేను లేడీ గెటప్లో వెళ్ళి కవిస్తే మాత్రం వాడు నిజాలు చెప్తాడని గ్యారంటీ ఏంటి? ఒకవేళ నిజం చెప్పకపోతే? ప్లాన్ బి ఉందిలే, నేను అమలు చేస్తాను. ప్లాన్ బియా? అదేంటి? అబ్బా, నువ్వు వెళ్ళు, ప్లాన్ ఏని ఫాలో చేయి.